హాయ్ ఫ్రెండ్స్, రాయల్ విన్ అని ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. దీనిలో వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ని రన్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్సైట్లో ఒక వాలెట్ కూడా ఉంది. దీనిలో మనం అమౌంట్ లోడ్ చేస్తే మనకి నెలకు 100కి 18 రూపాయలు వడ్డీ ఇస్తారు. మనకి బ్యాంకులో వచ్చేది కేవలం 70 పైసలు మాత్రమే నెలకు. కానీ వీళ్ళు 18 రూపాయలు ఇస్తున్నారు. నేను కూడా ఈ వెబ్సైట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడాను. దీనిలో నేను ఎంత అమౌంట్ని పోగొట్టుకున్నాను, అసలు ఈ గేమ్ని నేను ఎలా స్టార్ట్ చేశానో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. రోజు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఈ వెబ్సైట్ గురించి టాపిక్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక్క రోజులోనే 20,000 రూపాయలు సంపాదించి ఆ అమౌంట్తో స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు. నాకు కూడా డబ్బు మీద ఆశ కలిగి నేను కూడా ఆ గేమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను ఒక 300 రూపాయలని ఆ గేమ్లో యాడ్ చేశాను. దానిలో మనీ ట్రీ అని ఒక గేమ్ ఉంది. అది లాటరీ టైప్. దానిలో లార్జ్ స్మాల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం లార్జ్ మీద బెట్ వేస్తే ఒకవేళ రిజల్ట్ లార్జ్ వస్తే మనకి ₹1 పెడితే ₹1.90 మనకి అమౌంట్ వస్తుంది. ఫస్ట్ నేను వాలెట్లో నెలకు 100కి 18 రూపాయలు వస్తుందని చెప్పాను కదా, దాంతో ఒక కిటుకు ఉంది. మళ్ళీ మీరు వెంటనే ఆ గేమ్లోకి పోయి ఆడారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఫస్ట్ నేను ఈ మనీ ట్రీ గేమ్లో కేవలం ₹1, ₹2, ₹10 అలా నిదానంగా ఆడుకుంటూ వెళ్ళాను. ఆ రోజు ఒక 2 గంటల్లో నాకు 800 రూపాయలు గెలుచుకున్నాను. ఆ తర్వాత నాకు డబ్బు మీద ఇంకా ఎక్కువ ఆశ కలిగి నేను ఈసారి 1 నుంచి ₹10 కాకుండా ₹50, ₹100 ఆడ వేస్తూ ఆడాను. అప్పుడు నేను గెలుచుకున్న 800 మొత్తం మళ్ళీ పోయింది కేవలం 10 నిమిషాల్లోనే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ 300 రూపాయలు మళ్ళీ ఎట్ట తిరిగి సంపాదించాలని మళ్ళీ నేను 300 రూపాయలు ఆ గేమ్లో యాడ్ చేశాను. మళ్ళీ ఆ గేమ్ను ఆడుతూ వెళ్ళాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమేమో ₹1, ₹10 అలా స్టార్ట్ చేస్తాను. మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా కానీ మనకి ₹50, ₹100 అట్లా పెరుగుతుంది అంతే అమౌంట్. లేదా ఒకవేళ తగ్గడం తగ్గచ్చు. కానీ నాకు విసుగు పుట్టి ఏందరా ఇంత చిన్నగా గెలుచుకోండేది, తొందరగా గెలుచుకోవాలని మళ్ళీ ₹50, ₹100, ₹500 అలా పెట్టి వేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ 3,000 పోయింది. ఆ తర్వాత ఆ 3,000 పోయిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఒకవైపు ఏమో ఆ 3,300 పోయింది, చాలా బాధ. దాన్ని ఎట్ట తిరిగి సంపాదించాలని. మళ్ళీ ఫస్ట్ గేమ్లో నేను 800 సంపాదించాను కదా, ఖచ్చితంగా ఈసారి ఎట్ట తిరిగి ఆ 3,300 సంపాదించాలని మళ్ళీ 15,000 రూపాయలు నేను కూడబెట్టిన అమౌంట్ ఉంది, దాన్ని ఆ గేమ్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఫస్ట్ నార్మలే ₹1, ₹2, ₹3 అలా బెట్ వేసుకుంటూ వెళ్ళాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బోర్ కొట్టింది. అప్పటికి నాకు ₹100 లాస్లో ఉంది. ఆ తర్వాత నేను ఓడ్చుకోలేక మళ్ళీ ₹50, ₹100, ₹200 అలా బెట్ వేసుకుంటూ వెళ్ళాను. ఈసారి ఏం జరిగిందంటే ఒక ₹7,000 రూపాయలు అలా లాస్ అయ్యాను. నాకైతే ఇంకా చాలా బాధేసింది. ఈసారి ఇంకా నిదానంగా ఎలాగైనా నా డబ్బులు నేను సంపాదించుకొని ఆ గేమ్ని వదిలేయాలని ఫిక్స్ అయ్యా. అలా చిన్నగా ఒక ₹10, ₹2, ₹5 అలా నిదానంగా ఆడుకుంటూ వెళ్ళాను. అంటే ఈ గేమ్లో ఎలా అంటే మనం ఒకసారి ₹100 వేస్తే తగులుతుంది, అలా కంటిన్యూగా తగులుతూ వెళ్తుంది. కంటిన్యూగా మనం గెలుచుకుంటూనే ఉంటాం. కానీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది ఈ గేమ్లో. ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే ఎంత డబ్బులైనా వేయాలి అనిపిస్తుంది అన్నమాట. అది పోతే పోతుంది, వస్తే వస్తుంది అనే ఆలోచనలో ఉంటాం. ఆ టైంలో డబ్బులు మనతో అంత పని చేస్తాయన్నమాట. మనం ఎంత డబ్బులు పోగొట్టుకోవడానికైనా రెడీగా ఉంటాం ఆ టైంలో. అలా నేను మెల్లగా ఆడుతూ ఎలాగోలా నేను 15,000 వేసాను కదా, 11,000 సంపాదించాను. ఇంకా 4,000 లాస్. కానీ నేను తక్కువ ఆడడం వల్ల అంత సంపాదించాను. అంటే మనకు రావచ్చు పోవచ్చు. 7,000 ఉన్నప్పుడు నేను ఆడాను కదా, అప్పుడు 3,000కైనా రావచ్చు అమౌంట్. మనం మెల్లగా ఆడినా కూడా 3,000కైనా రావచ్చు, లేదా అమౌంట్ పెరగచ్చు, చెప్పలేం. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ బెట్టింగ్ గేమ్స్ ఎట్టుంటాయంటే ఒక్కరికి అమౌంట్ వచ్చిందంటే ఒక 10 మందికి అమౌంట్ పోతుంది, ఆ విధంగా ఉంటుంది. అలా నేను తెల్లారులు నిద్ర లేకుండా ఒక ₹1, ₹2 అలా బెట్టు వేసుకుంటూ వెళ్ళి ఎలాగోలా 11,000 వచ్చింది. ఆ 4,000 కూడా ఎందుకు వచ్చింటుంది, మనకు 15,000 వేసినాం కదా, మన డబ్బులు కూడా మనకు రాలేదు. ఒక 4,000 తక్కువే వచ్చింది. 4,000 గెలుచు. కొంతమంది ఏం చేస్తారంటే 7,000 నుంచి 4,000 పెరిగింది కదా, మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అనిపిస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ గెలుచుకోవచ్చులే అనే నమ్మకం వస్తుందన్నమాట. కానీ ఆ రోజైతే నేను ఆ 11,000తో స్టాప్ చేశా గేమ్. ఆ గేమ్లో ఆ 4,000 పోయినాయని బాధపడుతూ ఉంటే మా ఫ్రెండ్ మళ్ళీ ఆ 4,000 నాకు ఇచ్చేశాడు వాడు గెలుచుకున్న అమౌంట్లో. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నా డబ్బులు నాకు వచ్చినాయి కదరా, ఇంకా 3,000 కదా లాసు, మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ గెలుచుకోవాలనిపించింది. ఇప్పుడు మా ఫ్రెండ్ గానికి వస్తాయని నాకెందుకు రావు, వాడేమో ఒక సైడ్ గెలుచుకుంటూనే ఉన్నాడు.
ఈ గేమ్లో ఎలా ఉంటుందంటే ఒక్కరికి మాత్రమే డబ్బులు బాగా వస్తుంది, మిగతా 100 మందికి లేదా 1000 మందికి కూడా డబ్బులు పోతూ ఉండొచ్చు. కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు వస్తూ ఉంటుంది. అలా మా ఫ్రెండ్కు లక్ ఉండడం వల్ల మా ఫ్రెండ్కు డబ్బులు వస్తూనే ఉంది. ఒకరోజు 10,000 20,000 గెలుచుకుంటూనే ఉన్నాడు. అలా నేను మళ్ళీ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. అలా నేను గేమ్ ఆడుతూ ఒకరోజు 1000 రూపాయలు, ఒకరోజు 2000 అలా సంపాదిస్తూ వెళ్ళాను. అలా నాకు డబ్బు మీద ఎక్కువ ఆశ కలిగి, అంటే ఒకరోజు ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇంకో రోజు 2000 పోతుంది, ఒకరోజు 2000 వస్తే ఇంకో రోజు 1000 పోతుంది. అలా జరుగుతూ ఉందన్నమాట. నాకు విసుగు పుట్టి మా ఫ్రెండ్ అంత సంపాదిస్తున్నాడు, అంటే వానికి కూడా డబ్బులు పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి, కానీ మొత్తానికేమో వానికి చెప్పాను కదా, వానికి లక్ ఉంది కాబట్టి ఒకరోజు 20,000 ఒకరోజు 10,000 అలా గెలుచుకుంటూ ఉన్నాడు, లేకపోతే ఒకరోజు 1000 ఒకరోజు 2000 అలా గెలుచుకుంటూ ఉన్నాడు. కానీ నేను కూడా ఎలాగైనా సరే 20,000 30,000 గెలుచుకోవాలని ఒకరోజు ఏం చేశానంటే 30,000 ఒకటే వేశాను. మొత్తం పోయింది. నాకైతే చాలా టెన్షన్ పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాడు 30,000 రూపాయలు నాకు ఇచ్చి ఇంకా ఆడొద్దు, ఈ గేమ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. నేనైతే సరే అని చెప్పాను. మళ్ళీ మా ఫ్రెండ్కి తెలియకోకుండా మళ్ళీ ఒక 3 రోజులకు మళ్ళీ ఆ గేమ్లో యాడ్ చేసి మళ్ళీ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. అలా నేను ఫస్ట్ ఒక 7,000 రూపాయలు ఆ గేమ్లో యాడ్ చేశాను. ఆ రోజు నాకు లక్ బాగుందో ఏమో కానీ 10,000 రూపాయలు వచ్చింది, అంటే ఒక 3,000 ఎక్స్ట్రా వచ్చింది. 10,000 రూపాయలు ఉంది నా దగ్గర. ఆ రోజు ఎందుకో ధైర్యం చేసి ఆ 10,000 రూపాయలు కూడా వేసా. ఆ రోజు నాకు 9,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే నా దగ్గర మొత్తం 19,000 ఉన్నాయి. అంటే దీంతో డబ్బులు గెలుచుకున్నప్పుడు మనిషికి చాలా ఆనందం వేస్తుంది, కానీ ఆశ కూడా అలాగే పుడుతుంది. మనం చాలా సంపాదించాలి అని ఎంతైనా వేయడానికి రెడీగా ఉంటాం. అప్పుడు ఆ రోజైతే ఆ గేమ్ని అయితే ఆడలేదు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేశానంటే నేను అంత అమౌంట్ ఒకటేసారి తగిలింది కదా అనే సంతోషంలో ఈసారి మళ్ళీ ఆ గేమ్ను ఆడుతూ వెళ్ళాను. అలా ప్రతిరోజు ఆ గేమ్ను ఆడుతూనే ఉన్నాను. ఒకరోజు 1000 రూపాయలు వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఇంకో రోజు 3000 లాస్ వస్తుంది, మళ్ళీ 1000 రూపాయలు వస్తుంది. అలా మొత్తం నేను ఆ లక్కు కొద్దీ నేను 50,000 రూపాయలు సంపాదించి ఆ వ్యాలెట్లో వేసుకున్నాను. మళ్ళీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ దాంట్లో డైలీ ఆడుతూ అలా దానిలో కూడా ఒక 50,000 సంపాదించి ఆ వాలెట్లో వేసుకున్నాను. ఇప్పుడు 18 రూపాయలు వస్తుంది నెలకు 100కి, అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేది. అలా ఒకరోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు రోజు మాదిరి నేను మెల్లగా ఆడుకుంటూ వెళ్ళాను. కానీ అప్పుడు ఏదో అదృష్టం కొద్దీ నాకు 50,000 రావడం జరిగింది. ప్రతి అకౌంట్లో 2 అకౌంట్లలో నేను అదృష్టం కొద్దీ 1,00,000 రూపాయలు సంపాదించడం జరిగింది. కానీ ఈసారి ఏం జరిగిందంటే నేను మెల్లగా ఆడినా కూడా, అంటే 10 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ వరకు మెల్లగా ఆడుకుంటూ వెళ్ళినా కూడా నాకు ఏం జరిగిందంటే 50,000 నుంచి ఒక 6,000 తగ్గి 44,000కి వచ్చింది. ఇక్కడ ఆ 50,000 ప్రాఫిటే కదా నాకు, కానీ ఆ 44,000 మిగిలింది కదా, దాంతో గేమ్ ఆడకుండా ఉండింటే బాగుండు. 6,000 పోయింది కదా, దాన్ని ఎలాగైనా సంపాదించాలని మళ్ళీ బాధ కలిగి మళ్ళీ ఎక్కువ వేయడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, దీనిలో మనం మెల్లగా ఆడినా కూడా, అంటే చిన్న అమౌంట్తో ఆడినా కూడా మనకు అమౌంట్ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అమౌంట్ పెట్టినా కూడా ఎక్కువ అదృష్టం ఉంటే నీకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్లోనే, ఒకరికి అమౌంట్ వస్తే 1000 మందికి పోతుంది. చిన్న అమౌంట్స్ తాడామా ఎక్కువ అమౌంట్స్ తాడామా అనేది ఇంపార్టెంట్ కాదు, మన అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు. మనం ఎవరికో ఒకరికి వస్తుంది అనుకున్నాం కదా లక్ను బట్టి, వాళ్ళని చూసి మనం ఎక్కువ ఆశపడి మనం కూడా అలాగే సంపాదించాలని అనుకుంటాం. కానీ అక్కడ వచ్చేది ఒకడికే, ఇక్కడ పోయేది 1000 మందికి. అది మనకు అర్థం కాదు. ఆ 1000 మంది లాస్ అయ్యి ఆ 1000 మందిలో కొంతమంది ఓర్పుగా ఉంటారు. దానిలో కనీసం అంటే ఒక 10 మంది అయినా చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కష్టపడి సంపాదించిన, వాళ్ళ అమ్మలు సంపాదించిన అమౌంట్ వేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళ అమ్మలకు తెలియకోకుండా ఆ గేమ్లో ఆ డబ్బులు పెట్టి ఆడుతూ ఉంటారు. మళ్ళీ అది పోయిన తర్వాత ఆ బాధతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో బెట్టింగ్ గేమ్స్ అయితే అస్సలు ఆడకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకు ఆ 44,000 ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1000-2000 ఆడడం మొదలుపెట్టాను. ఇప్పుడు అన్నాళ్ళు ఆ గేమ్లో ఆడడం వలన మనకు 1000 రూపాయలు 2,000 3,000 అలా మనకు ఒక లెక్క కాదనమాట. ఆ 2,000 కూడా మనకి 20 రూపాయల లాగా కనిపిస్తుంది. అలా నేను 4,000 5,000 రూపాయలు బెట్ వేసుకుంటూ వెళ్ళాను. ఒకసారి తగులుతుంది, ఒకసారి వెళ్తుంది. మళ్ళీ నాకు 33,000 రూపాయలకు అమౌంట్ అనేది తగ్గింది. ఇప్పుడు నాకు అనేది ఓర్పు లేదు, ఇంకా ఎలాగైనా దాన్ని ఒకేసారి సంపాదించాలని ఆశ. ఇంకా చిన్నగా ఆడే ఓపిక కూడా లేదు, ఎందుకంటే చిన్న ఆడినా కూడా మనకి డబ్బులు తగ్గుతూ ఉంది ఒక్కొక్కసారి. అలా మెల్లగా ఆడడం నా వల్ల కాక నేను మళ్ళీ ఒక 10,000 రూపాయలు అమౌంట్ వేసా. ఈసారి ఏం జరిగిందంటే ఆ 10,000 రూపాయలు తగిలింది. ఇప్పుడు అలా ఆడుతూ ఉండగా నాకు మళ్ళీ ఒక 45,000 రూపాయల దాకా సంపాదించాను. అయినా కూడా నాకు 5,000 పోయింది కదా, మళ్ళీ ఆడాలా
అనే ఆశనే పుట్టింది. అప్పటికే నాకు ఛాన్సే పాడాను. నాకైతే ఓర్పు అయితే లేదు. ఒకటేసారి 45,000 రూపాయలు వేశాను. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను వేసిన లాటరీ తగులుతుందా లేదా అనుకుంటూ భయపడుతూ ఉన్నా. 1 నిమిషం తర్వాత రిజల్ట్ వచ్చింది, కానీ నేను వేసినది అయితే రాలేదు. అలా 45,000 రూపాయలు పోయింది. నాకు వెంటనే చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి ఆ 50,000 కూడా వెంటనే వేసా. 1 నిమిషం కూడా ఆలోచించలేదు. ఎలాగైనా ఆ 50,000 సంపాదించాలనే ఆశతో మళ్ళీ వేరే అకౌంట్లో మళ్ళీ అమౌంట్ అనేది లాటరీ వేశాను. 50,000 ఒక్కటేసారి వేశాను. ఈసారి కూడా నా బ్యాడ్ లక్, మళ్ళీ ఆ 50,000 కూడా పోయింది. సో ఫ్రెండ్స్, నేను కేవలం 2 నిమిషాల్లో నేను సంపాదించినదంతా పోగొట్టుకున్నాను. ఆ 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను. ఫ్రెండ్స్, దయచేసి కష్టపడి డబ్బులు సంపాదించండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మోజులో పడి మీ డబ్బుల్ని పోగొట్టుకోకండి. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఒక్కరికి డబ్బులు వచ్చింది అని మనం ఆశపడి గేమ్స్ ఆడామంటే ఇక్కడ 1000 మంది నష్టపోయి దానిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వాళ్ళకి దయచేసి వెళ్ళకండి. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే మనకు మిగులుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడి ఈజీ సొమ్ము మనకి ఎప్పటికీ మిగలదు. దాని జోలికి అసలు వెళ్ళకండి. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మనము ఈ వెబ్సైట్లో డబ్బులు వేస్తే మనకు నెలకు 100కి 18 రూపాయలు వస్తుంది అని చెప్పాను కదా. అంటే మనం వేసిన వెంటనే ఈ వడ్డీ అనేది రాదు. దీనిలో మనం వేగరింగ్ అమౌంట్ని క్లియర్ చేయాలి. వేగరింగ్ అమౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు మనం ఈ గేమ్లోకి యాడ్ చేస్తే మనం ఫస్ట్ గేమ్లో 1000 రూపాయలు బెట్ వేస్తాం. అప్పుడు మనకు అది పోయి ఉంటుంది. అప్పుడు మన దగ్గర 99,000 అమౌంట్ ఉంటుంది. వేగరింగ్ అమౌంట్ కూడా 99,000 ఉంటుంది. నెక్స్ట్ గేమ్లో మనము 50,000 అమౌంట్ వేస్తాం. అప్పుడు మనకు తగులుతుంది. అప్పుడు మన దగ్గర వచ్చేసి 1,49,000 ఉంటుంది. వేగరింగ్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు 99,000లో 50,000 పోతే 49,000, అంటే వేగరింగ్ అమౌంట్ అనేది 49,000 ఉంటుంది. అలా మొత్తం వేగరింగ్ అమౌంట్ని క్లియర్ చేసి అప్పుడు వ్యాలెట్లకు వేస్తే అప్పుడు మనకు వడ్డీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో చాలామంది అమౌంట్ పోతుంది. ఏదో కొద్దిమంది మాత్రమే వడ్డీ అనేది సంపాదిస్తారు.